హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరో కాదు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో ఉన్నారు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనగానే భయపడే వాళ్ళు ఉన్నారు హైడ్రా అంటే మంచి పని అనే చెప్తున్నారు అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది అసలు హైడ్రా ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు మనం అడ్వకేట్ వెంకట్ శెట్టి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి ఇప్పుడు హైడ్రా అని అంటున్నారు కానీ హైడ్రా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఒకటేసారి ₹1 కోటి అయితే వాడి దగ్గర ఉండవు కొన్ని లోన్ అప్లై చేసుకుంటారు కొన్ని బకాయి అంటే లోన్ ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అవి ఉన్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాలో ఇల్లు కూలిపోయింది కదా నేను ఎందుకు కట్టాలని చేతులు ఎత్తేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇక్కడ కట్ట అవసరం లేదు సార్ దానికి లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు కట్ అయిపోతుంది ఓకే సో మనం ఏదైతే ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీలో కూడా కొన్ని పాయింట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఇన్ కేసు ఎట్లాంటి ఫ్లడ్స్ వచ్చినా ఒకవేళ కూలిపోయినా బిల్డింగ్ కూలిపోయినా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అని కానీ ఇట్లాంటి కొన్ని క్లాసెస్ అనేవి ఉన్నాయి సో మనకి ఒకవేళ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కనుక కూలగొట్టింది అనుకో నువ్వు లోన్ పే చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన పని లేదు అదే చాలా మంది టెన్షన్ పడుతున్నాయి తెలియని విషయం అందుకోసం చేయాల్సిన పనే లేదు వాడు అడగాల్సింది లేదు వీళ్ళు చేయాల్సింది లేదు ఓకే ఓవరాల్ గా మీరు యాజ్ అడ్వకేట్ గా ఇప్పుడు హైడ్రా చూస్తున్నారు కదా తెల్లారులేస్తే మనం హైడ్రా అంటున్నారు ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్పారు అడ్వాంటేజెస్ చెప్పారు కదా ఇంత హుటాహుటీగా సామాన్యుల మీద పడి ఇట్లా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే బడబాబులను వదిలేసి ఓన్లీ సామాన్యుల మీద పడడానికి రీజన్ ఏమనుకుంటున్నారు ఇక్కడ రీజన్ ఏంది అని అంటే మన హైదరాబాద్ లో చూసుకుంటే ఒక చిన్న వర్షం వచ్చినా గానీ ఆ రోడ్డు మీద చాలా వాటర్ అనేది ఫ్లో అనేది కంటిన్యూ ఫ్లో అనేది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా వెళ్ళిపోతుంది అవును సో మనం ఇట్లానే వదిలేస్తే రేపు పొద్దున్న రేపొద్దున్న ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ల్యాండ్ అనేది కొంచెం లేక్స్ అనేవి మిగిలినాయి మన దగ్గర కొన్ని లేక్స్ మిగిలినాయి రేపొద్దున్న అవి కూడా మిగిలితే రేపొద్దున లేక్స్ ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కోవాలా ఇగో ఇక్కడ లేకుండే అని చెప్పుకోవాలన్నమాట ఆ బిల్డింగ్ కట్టిన కాడ లేకుంది అన్నట్లు చెప్పుకోవాలా సో అట్లాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ప్రతి ఒక్కళ్ళు నాలాల మీద ఏదైతే ఇప్పుడు ఒక వాటర్ వే పోతుంది ఆ వాటర్ వే వెళ్లకుండా మధ్యలో ఒక ఆనకట్ట కట్టి ఒక బిల్డింగ్లు కట్టి ఇవన్నీ కడుతుంటే వాటర్ ఎక్కడికి పోతాయి ఇళ్లలోకి వస్తాయి మళ్ళా అంతే కదా ఇళ్లలోకి వస్తాయి ఇప్పుడు వచ్చినట్లే వస్తాయి ఇప్పుడు చిన్న చిన్న వర్షాలకే మొత్తం నదులైపోతున్నాయి రోడ్లంతా సో ఇట్లాంటి థింగ్స్ అనేది మనం ఫేస్ చేయకుండా ఫ్యూచర్ లో ఎవరు ఫేస్ చేయకుండా అనేది హైడ్రా తీసుకురావడం జరిగింది ఏదైతే జీవో 99 తో హైడ్రా అనేది తీసుకొచ్చి దానికి ఏవి రంగనాథన్ గారిని హెడ్ చేయడం జరిగింది అంతా ఓకే దానికి కూడా ఒక పోలీస్ ప్రొటెక్షన్ కోసం దానికి కూడా ఒక పోలీస్ స్టేషన్ అనేది సపరేట్ గా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం కూడా జరిగింది సో ఈ హైడ్రా అనేది అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో హైడ్రా అనేది ఇవ్వడం జరిగింది సో ఈ హైడ్రా అనేది ఊర్లలో కూడా వస్తే బాగుంటది ఊర్లలో కొన్ని చెరువులకి ఏకంగా గోడలు కట్టి ఇల్లులు కట్టినవి కూడా ఉన్నాయి చాలా చోట్ల బట్ నేను చెప్పే పాయింట్ ఏంది అని అంటే కనీసం అట్లీస్ట్ టైం అనేది ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది పద్ధతి కాదు సో నువ్వు ఒక పని చేస్తున్నావు అని అంటే దాన్ని చూసుకొని ఒక ముందు వెనక దాని వల్ల ఎవరు సఫర్ అవ్వకుండా చేసుకోవాలి ఒక వర్క్ అనేది మనం చేస్తున్నాము అంటే దాని వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదు సో ఇవాళ హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారు సో వాళ్ళకి మినిమం టైం అనేది ఇవ్వలేదు చాలా మంది రోడ్ల మీద ఇప్పుడు వాళ్ళ ఇల్లు కొలగొట్టేసిర్రు వాడు ఉన్న పైసలు మొత్తం కట్టేసుకొని ఉంటాడు వాడు రేపు పొద్దున్న ఏడుంటాడు వాడు సరే ఒకవేళ కట్టుకొని ఉన్నాడు వాడు ఓకే సడన్ గా రోడ్డు మీద పడేసిండంటే వాడు ఓకే వాడి దగ్గర పైసలు ఉన్నాయో మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కుంటాడో లేకపోతే వేరే కాడి అన్నిట్లో రెంటుకుండి బతికేవాడి పని వాళ్ళ పని కంప్లీట్ రోడ్డు మీద పడ్డట్టు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్